రైట్గా డీటెయిల్స్ చూస్తే మంచిర్యాల నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్తో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 565 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధికి కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు సురేఖ పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ గారు ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్యుల గురించి మాట్లాడే ముందు నా మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇవాళ మీ అందరి కృషితోటే గడిచిన 8 సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విధంగా నడిపించే ధైర్య సాహసాలు ఇచ్చి నన్ను ముందు నడిపించిన మీ అందరికీ ఇవాళ పేరు పేరున శిరస్సు వంచి పాదాలను అన్నిట్లో మంచిర్యాల నియోజకవర్గం ముందుంది. అధికారం వచ్చిన తర్వాత ముందుంది. దానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి వందనాలు. 26 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసుల గొంతులని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతులపై ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మన వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ ఓటు ఎవరు చేసిండ్రు, ఇన్నోవేల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కళ్యాణ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కళ్యాణ మీటింగ్ కలవైండ్రు. 7 రోజులు బెల్లపల్లి పాదయాత్ర చేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంత్రి వచ్చే సంగతి వేరు, వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతాను. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వారిని దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళకు